ఈరోజు మనం క్యాబేజీ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్యాబేజీ, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కోసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు, కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ 1 కప్పు, ఇవి కొంచెం మగ్గనియాలి. పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మగ్గాయో లేదో చూద్దాం. కొంచెం మగ్గాయి. ఇందులోకి క్యాబేజ్ వేసుకుందాం. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ముందుగా సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. తిప్పుకుందాం. చూడండి, బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం. కారం, మరొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఒకసారి కర్రీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా, కర్రీ బాగా మగ్గిపోయింది. అయిపోయినట్టుగా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇది వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది.